ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 98వ భాగము. సువర్ణనాభుడు, చారాయణుడు, మల్లిక, సువర్ణపదిక, రత్నపదిక, లీలావతి మొదలైన వారు సకులతో ధారానగరం వచ్చి నివసిస్తున్నారు. మగవాళ్ళు సభకి పోయి విశేషాలు చేసి ఇంటికి రావడంతోనే మల్లిక, సువర్ణపదిక వారి దగ్గరకు వెళ్ళి సభ ఎలా జరిగింది, కాళిదాసుని గౌరవించారా, భైరవుడి వార్త తెలిసిందా అని అడిగారు. లీలావతి, రత్నపదిక దూరంగా ఉండి విచారంగా చూస్తున్నారు. భోజుడు చాలా తేజస్శాలి, మంచి వక్త, శౌర్యవంతుడు అంటూ అతను కాళిదాసుకి రాజ్యం ఇచ్చేయడం, అతను అంగీకరింపక తిరిగి ఇవ్వడం, సభ్యులు సంతోషించడం అంతా చెప్పాడు చారాయణుడు. గోణికాపుత్రుడు రాజకుమారుడికి మిత్రుడిగా పెద్దలా తిరుగుతున్నాడు. గోనర్ధీయుడు కుచుమారుడు ప్రభుల వేషాలతో సభను అలంకరించారు. మేము ఒకరినొకరము పలవరించుకుందుకు అవకాశమే రాలేదు. రోజుకొక వినోదం చూడడానికి ఏర్పాటు చేశారు. గురువారం భైరవుడి మృగాముల ఆట జరుగుతుంది. రేపు మా మిత్రులని కలుసుకుని భైరవుడి దుష్టత్వం గురించి రాజుకు తెలియపరిచి శిక్షింపచేస్తాం. భైరవుడు ఉన్న తోటలోకి పోయి చూశాం. మృగాలు, పక్షులు చాలా ఉన్నాయి. వాటిలో మన వాళ్ళు ఉండి ఉంటారు. మీరు విచారించకండి అన్నారు. మా భావ యక్షుడు పక్షో మృగమో అయి ఉండగా పాడడానికి నీకు నోరెలా వస్తుంది? రేపటి గానసభకి నేను రాలేను. వారిని తీసుకువచ్చే వరకు ఏ వినోదాలకి పోకూడదు. మరి లీలావతి గురించి ఏం ఆలోచించారు? ఈమె భోజని వార్తలు వింటూ ఎంతో దుఃఖిస్తుంది. ఆ వినోదాలలో ఈమె కూడా పాల్గొనవలసిందే కదా. అన్నింటికంటే ముందు ఈమెకు ఉపకారం చెయ్యాలి అంది రత్నపదిక. ఆ మాటలకు లీలావతి కన్నీరు కారుస్తూ, బిడ్డలారా, నేను పాపాత్మురాలిని, నాకు మరేమీ ఉపకారం చేయలేరు. నా భర్త నన్ను ఎందుకో అనుమానించి అడవిలో వదిలి పెట్టించాడు. మొండిదాన్ని కనుక బతికి ఉన్నాను. ఇప్పుడు నా సుగుణం ఏం పరీక్షించి నా భర్త నన్ను అంగీకరిస్తాడు? బతికున్నానని చెబితే వారి మీద కోపగిస్తారేమో. నా మాట అటుంచి యక్షుడి విముక్తి కోసం ప్రయత్నించండి అంది. చారాయణుడు, తల్లి, నీ భర్త నీ వియోగానికి ఎప్పుడూ దుఃఖిస్తున్నాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఉత్సవ సమయంలో కూడా అతని ముఖం చిన్నబోయే ఉంది. నీ విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్లున్నాడు. నీకు తప్పకుండా భర్తతో సమావేశం కలుగుతుంది అన్నాడు. ఆమె మనసు పొంగిపోగా, నాకలాంటి భాగ్యం పడుతుందా? నేనంత పుణ్యాత్మురాలినా అనగా అతను, తల్లి, ఊళ్ళో నీకు నమ్మకమైన వారెవరో చెబితే వారితో స్నేహం చేసి రాజుగారి హృదయం తెలుసుకుందాం అన్నాడు. రాజపత్ని సవతి కూతురు రుక్మిణి తనకి హృదయమే అని, తన గురించి విచారిస్తుందని, తన రాకను ఆమెకు చెప్పవచ్చని అంది. రుక్మిణి సఖి రేవతి వద్దకు పోయి మాట్లాడి నగరంలోని విశేషాలు తెలుసుకోవచ్చు అంది. చారాయణుడు రేవతి ఇంటికి వెళ్ళాడు. రేవతి, నీతో ఒక పని పడి వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను చూడగానే నా పని నెరవేరుతుందనిపిస్తుంది అన్నాడు. రేవతి, అయ్యా, తమరెవరు? మీది ఏ ఊరు? నా వలన మీకు జరగవలసిన పని ఏమిటి అన్నది. చారాయణుడు, నేనొక బ్రాహ్మణుడిని, పండితుడిని. మా నివాసం కాశీనగరం. ఈ ఊళ్ళో విద్వత్ సభలు జరుగుతున్నాయని విని ప్రసంగించాలని వచ్చాను. నిన్ను ఒక మాట అడగాలని తలుస్తున్నాను అన్నాడు. రేవతి లేచి నమస్కరిస్తూ, పండితోత్తమ, మీకు నన్ను అడగవలసినదేముంది? నాకు తెలిసినదైతే తప్పకుండా చెప్పి కృతార్థురాలిని అవుతాను అన్నది. చారాయణుడు, నీ సుగుణాలు నేను విన్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. రాజపుత్రిక నీకు ప్రాణ స్నేహితురాలట, నిజమేనా అన్నాడు. రేవతి, నిజమే. ఆమెకు నా మీద అనుగ్రహమే. నన్ను మీరింతగా పొగడ అక్కర్లేదు. సేవకురాలిని కర్తవ్యం చెప్పండి అన్నది. చారాయణుడు, మరేమీ లేదు. రాజుగారికి 4 భార్యలట. పెద్ద భార్య లీలావతి ఎక్కడుందో తెలుసునా అన్నాడు. రేవతి మెల్లగా, రాజుగారికి ఎందుకో కోపం వచ్చి ఆమెను అడవికి పంపి చంపించారట. ఇది పరమ రహస్యం అన్నది. చారాయణుడు, అయ్యో, పతివ్రత శిరోమణి అయిన ఆమెలోనూ తప్పు పట్టారా? ఆ తప్పేమిటో నీకు తెలుసా అన్నాడు. రేవతి, ఏమీ లేదు, వెర్రి అనుమానం, ఆమె ప్రారబ్ధం అన్నది. చారాయణుడు, ఆమెను చంపించాక అతని హృదయం ఎలా ఉంది అన్నాడు. రేవతి, చచ్చిన తరువాత అనురాగం పెరుగుతుంది కదా. ఆయన ఏ భార్య వద్దకు పోక లీలావతి అంతఃపురంలోనే ఉంటూ ఆమె కోసం దుఃఖిస్తున్నాడని తెలిసింది.
చారాయణుడు: ఇప్పుడు ఆమె బతికి వస్తే రాజు అంగీకరిస్తాడా? రేవతి: చనిపోయిన వారు బ్రతకడం ఎలా? మీరింతగా గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. ఆమె బతికే ఉందా? ఏం బతికుంటే రాజుగారి మాట చెప్పలేను, కానీ రుక్మిణి మాత్రం సంతోష సాగరంలో మునుగుతుంది. చారాయణుడు: నేను అలాగే విన్నాను. ఆమె కూడా అలాగే చెప్పింది. అందుకే ఈ పని కోసం నీ దగ్గరకు వచ్చాను. రేవతి ఆశ్చర్యంగా: ఏమిటి? ఆమె ఉందా? ఎక్కడుంది? ఎలా బతికింది? చెప్పండి. మీకు 10,000 నమస్కారాలు. అతను మెల్లగా: ఆమె బతికే ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది. ఈ రహస్యం నీకు చెప్పి రమ్మంది అన్నాడు. రుక్మిణికి ఈ శుభవార్త చెప్పి వస్తాను, మీరిక్కడే ఉండండి అని అంతఃపురానికి వెళ్ళి ఆమెకు చెప్పింది. రుక్మిణి ఆశ్చర్యము సంతోషము పట్టలేక తన చేతికి రత్న కంకణం దానికి కానుకగా ఇచ్చి, ఆమె ఎక్కడుందో నువ్వు స్వయంగా పోయి చూసి వచ్చి చెప్పు, అంతవరకు నాకు నమ్మకం కుదరదు అని తొందర పెట్టింది. రేవతి చారాయణుడి వద్దకు వచ్చి, పదండి, నాకు ఆమెను చూపించండి అనేసరికి అతను ఆమెను ఇంటికి తీసుకుపోయి లీలావతి ముందు నిలబెట్టాడు. ఆమెను చూసి రేవతి గొల్లున ఏడుస్తూ ఆమె పాదాల మీద పడింది. లీలావతి దానిని లేవనెత్తి, అమ్మాయి, రుక్మిణి క్షేమంగా ఉందా? రాజుగారి భార్యలు సుఖంగా ఉన్నారా? విశేషాలు ఏమిటి? రాజుగారి వార్తలేమిటి అంటూ అడిగింది. అమ్మ, రుక్మిణి ఎప్పుడూ నీ గురించే విచారిస్తూ ఉంటుంది. నిన్ను తొందరపడి చంపించినందుకు రాజుగారు పశ్చాత్తాపడుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. నిన్ను పంపిన తరువాత వారు నీ అంతఃపురం వదలలేదు. ఇంతవరకు రాజుగారి భార్యలు ఎవ్వరూ అతని వద్దకు పోలేదు. భయపడుతున్నారు. కాళిదాస కవిని తీసుకువచ్చే నెపంతో దేశాలు తిరిగి వచ్చారు రాజుగారు. రాజు పశ్చాత్తాపం చెందాడని చెప్పావు. అది ఎంతవరకు నిజమో అతని వద్దకు ఏకాంతంగా వెళ్ళి తెలుసుకురావాలి. ఇందుకు నీకంటే ఆప్తులు మరొకరు నాకు లేరు. తరువాత కర్తవ్యం ఆలోచిద్దాం అని లీలావతి ఆమెను కౌగిలించుకుంది. రేవతి రుక్మిణి అంతఃపురానికి వెళ్ళి ఆ వార్త చెప్పింది. రుక్మిణి ఆనందానికి అవధులు లేవు. రేవతి ఆ సమయం చూసి భోజుడు అంతఃపురానికి వెళ్ళి రహస్యంగా అక్కడి విశేషాలు తెలుసుకొని లీలావతి వద్దకు వచ్చి, అమ్మ, నీ క్షేమ వార్త విన్న రుక్మిణి నిన్ను చూడటానికి రావాలని తొందరపడింది. రాజుగారి శయ్యాగృహానికి వెళ్ళాను. అతను అక్కడ కాక నీ పడక గదిలో శయ్య మీద పడుకొని నీ చిత్రపలకం చూస్తూ, హా ప్రేయసి, హా లీలావతి, నిరపరాధివైన నిన్ను పరాభవించిన నేను పాపాత్ముడిని. నేను ఏ నరకానికి పోతానో? నిన్ను పెళ్లి చేసుకుందుకు అడవులలో కష్టాలు పడ్డాను. తరువాత ఏం సుఖించాను? మళ్ళీ నిన్ను అడవుల పాలు చేశాను. ఈ శయ్య మీద నీతో ఎప్పుడు సుఖపడతానో? ఒరే భైరవా, నా ప్రియురాల్ని ఏం చేశావురా? నీ పని పడతాను చూడు. ఈ సందడిలో నీ మాట మరిచాను. నీ ఆటకి ఇంకా వ్యవధి ఉంది కాబోలు, అంతవరకు ఆగను అంటూ కత్తి దూసి మళ్ళీ అంతలోనే వరలో పెట్టి, వాడు తాంత్రికుడు, తొందరపడకూడదు, ఆలోచించకుండా చేస్తే ప్రమాదం అంటూ మళ్ళీ శయ్య మీద పడుకున్నారు. అమ్మ, ఈ భైరవుడు ఎవడు? ఆ సంగతి నాకేమీ అర్థం కాలేదు అంది. ఏమి? ఆ భైరవుడి దుర్మార్గం వారికి తెలిసిందా? అవును, బ్రాహ్మణ కుమారుడు చెప్పి ఉంటాడు. రేవతి, నీ మాటలను బట్టి చూస్తే నా నోములు ఫలించినట్లు ఉన్నాయి అంది లీలావతి. తరువాత రేవతి రుక్మిణి వద్దకు వెళ్ళి ఆ విషయం అంతా ఆమెకు తెలియపరిచింది. ఆమెను చూడకుండా నిలవలేను అని రుక్మిణి తొందర చేసేసరికి రేవతి రుక్మిణి ఉద్యానవనానికి వెళ్ళే సమయానికి మరో శకటం తెచ్చి ఆమెను అందులో కూర్చోబెట్టి ఎవ్వరికీ తెలియకుండా లీలావతి భవనానికి తీసుకువెళ్ళింది. రుక్మిణి రాక విని లీలావతి, యక్షకాంతలు, మల్లిక ఎంతో సంతోషిస్తూ ఆమెను చూశారు. ఆమె లీలావతి పాదాల మీద పడి దుఃఖించగా, లీలావతి, రుక్మిణి, నా కోసం పరితపించేదానివి నువ్వు ఒక్కతివే. దైవం ప్రతికూలిస్తే మనం ఏం చేయగలం? ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా? వీరు యక్షకాంతలు నాతో కూడా కష్టాలు పడుతున్నారు. ఈ రత్నపదిక భర్తే నన్ను భైరవుడి నుంచి విడిపించి రక్షించాడు. మా నిమిత్తం అతను చిక్కులో పడ్డాడు. వీరి వల్లనే నేను ఈ ఊరు చేరగలిగాను అని కొంచెం వివరించింది. యక్షకాంతల సౌందర్యం, మల్లిక చక్కదనాలకు రుక్మిణి ఆశ్చర్యపడుతూ వారితో స్నేహం కలుపుకుంది. లీలావతి రేవతిని పక్కకి పిలిచి, మొహం మారిందేం? పెళ్ళి కానీ అయిందా? గర్భచిహ్నాలు కనిపిస్తున్నాయి అంది. అందుకు రేవతి, తల్లి, నీతో ఏమని చెప్పేది? నాటకంలో ఇదొక అంతర్నాటకం. నీ కూతురు ఒక దివ్య పురుషుణ్ణి గాంధర్వ వివాహం చేసుకుంది. అతను మరి కనపడలేదు అంటూ వృత్తాంతం చెప్పింది. అయ్యో,
అతనెవరో, కులశీల నామాదులు ఏమిటో తెలుసుకోలేదా? విన్నవారు నవ్వరా? కానీ రుక్మిణిలో తప్పు లేదు. దైవికంగా సంపర్కం కలిగిన వాడిని పరిగ్రహించడం దుష్యం కాదు. అతను కొడుకుని చూసుకునేందుకైనా రాడా అంది లీలావతి. అమ్మ, అతని చిత్రపలకం రాసుకున్నాం, ఇదిగో చూడు అని ఆమెకు అందించగా లీలావతి చాలా మెచ్చుకుంది. అంతలో పొద్దుపోతుంటే వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకొని రుక్మిణి బండి ఎక్కి వెళ్ళిపోయింది. లీలావతి చేతిలోని చిత్రపలకాన్ని మల్లిక అందుకొని చూసి యక్షకాంతల వద్ద వదిలింది. అప్పుడు సువర్ణనాభుడు వాణిని చూసి మా దత్తుడు అని అరిచాడు. చారాయణుడు కూడా చూసి ఇది దత్తుడి రూపమే, ఎవరు దీనిని తెచ్చారు అని అడగగా మల్లిక రాజపుత్రిక సకురాలు రేవతి లీలావతికి ఇచ్చింది అని చెప్పింది. ఆ మాట విని సువర్ణనాభుడు, దత్తుడంటే మనకి మీ అక్కబావల నివాసం చెప్పినవాడు, నా ప్రాణమిత్రుడు. వాడు ఎక్కడెక్కడో స్త్రీరూపంలో శాపం అనుభవిస్తున్నాడు, వాడిని తెలుసుకోవాలి అన్నాడు. ఆ మాటకు రత్నపదిక విచారిస్తూ, అయ్యో పాపం అతని శాపం గురించి నా భర్త ఎంతో విచారించాడు. చెల్లి సువర్ణపదిక, వారి విముక్తి గురించి నీ భర్త ఏమంటున్నాడు? ఇంకా ఎన్నాళ్ళుండాలి అంది. సువర్ణపదిక 4 రోజుల్లో అన్నీ చక్కబడతాయన్నారు అని ఓదార్చింది. వారందరి మాటలు విన్న లీలావతి దత్తుడి వృత్తాంతం ముందే కొంత విని ఉండడం చేత రుక్మిణి వరించిన వాడు అతనే అని నిశ్చయించుకుంది. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. మర్నాడు సువర్ణనాభుడు చారాయణుడు పురంలోని ప్రధాన దేవాలయాలకు వెళ్ళి అక్కడి గోడల మీద రాసిన రాతల బట్టి గోనర్ధీయుడు కుచుమారుడు అక్కడికి వచ్చినట్లు తెలుసుకొని రాజచిహ్నాలతో ఉన్నది వారే అని నిశ్చయించుకుని తిన్నగా వారి విడిదికి వెళ్ళారు. అక్కడ కత్తులు పట్టుకొని పారాయిస్తున్న భటులతో తమ రాకను ప్రభువులకు తెలియజేయమన్నారు. ఆ బ్రాహ్మణ విద్వాంసులని ప్రవేశపెట్టమని అనుమతి రాగా కింకరులు వారిని ప్రభువుల ఎదుట తీసుకువెళ్ళారు. మిత్రులని కలుసుకున్న ఆనందం పట్టలేక కొంతసేపు గడిపాక కుచుమారుడు, సువర్ణనాభ, నువ్వు ఉత్తరదేశ అరణ్యాల అంతు చూశావా? విశేషాలేమైనా కనిపించాయా? చారాయణుడిని ఎక్కడ కలుసుకున్నావు చెప్పు అన్నాడు. అతను తమ వృత్తాంతం సంక్షిప్తంగా చెప్పాడు. అప్పుడు సువర్ణనాభుడు, మిత్రులారా, మన స్నేహితులలో దత్తుడు గోటకముకుడు తప్ప తక్కిన వాళ్ళం అందరం ఇక్కడ చేరుకున్నాం. గోణికాపుత్రుడు రాజకుమారుడి మిత్రుడని నిన్న సభలో మీరు గమనించే ఉంటారు. దత్తుడు మనందరికంటే ముందే ఇక్కడికి వచ్చాడు. మునుపు నేనతనితో మాట్లాడాను. యక్షుడి శాపం వల్ల స్త్రీ అయి అతను తిరుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి జాడ మనం తెలుసుకోవాలి. మనకి పరమ ఉపకారి అయిన యక్షుడు భైరవుడి చేత శిక్షింపబడ్డాడని తలుస్తున్నాను. మనుషులని మృగాలగాను పక్షులగాను చేసే తంత్రం ఎరిగినవాడు తపోనిధి అయిన సిద్ధుణ్ణి చంపేశాడు. మన చారాయణుడిని గార్ధభంగా మార్చిన క్రూరుడు. చారాయణుడు అత్తమామలు కూడా కనిపించడం లేదు. వీళ్ళందరూ వాడికి చిక్కారనుకుంటున్నాను. మనందరూ ఈ దుర్మార్గుడి గురించి భోజరాజుకి చెప్పి శిక్షింప చెయ్యాలి అన్నాడు. అప్పుడు కుచుమారుడు, అయ్యో, ఆ సిద్ధుణ్ణి పరిమార్చిన వాడు వీడా? ఆ మహానుభావుడి చరిత్ర నేను చదివాను. ఈ అస్థిమాల అతని ఎముకలతో కట్టబడిందే. దీనివల్లనే వశిత్వ విద్య గ్రహించాను. ఆ భైరవుణ్ణి బంధించడం చిటికలో పని. అందుకు ఎవరి వద్దకు వెళ్ళక్కర్లేదు. అదలా ఉంచండి. పురందరపురంలో గోటకముకుడు మమ్మల్ని కలుసుకున్నాడు. ఒక స్నేహితుడి పని మీద తిరుగుతున్నానని చెప్పాడు. ఆ స్నేహితుడు భోజుడని మాకు ఇప్పటికి తెలిసింది. ఇది గోటకముకుడికి తెలియదు. అతని వృత్తాంతం భోజుడికి తెలిసి ఉంటుంది. అతనిని అడిగితే అంతా చెప్పగలడు అన్నాడు. గోనర్ధీయుడు మల్లిక మొదలైన స్త్రీలందరినీ అక్కడికి తీసుకురావడానికి బళ్ళు మొదలైన వాటితో భటులని పంపాడు. వాళ్ళందరినీ తమ నివాసానికి రప్పించుకున్నాడు అని చెప్పి మణిసిద్ధుడు కథ ఆపాడు. ప్రయాణానికి వేళవుతుందని గ్రహించిన గోపాలుడు లేచాడు. లీలావతి మందిరంలోనే ఉంటూ ఆమెను తలుచుకొని దుఃఖిస్తున్న భోజుడికి తన విచారం చెప్పుకోదగిన అంతరంగికులు ఎవ్వరూ లేరు. కాళిదాసుని అవమానించాడు కనుక మునుపటలా అతనితో చనువుగా ఉండడానికి సిగ్గుపడుతున్నాడు. శయ్య మీద వాలబోతుంటే అతని కంట ఒక పత్రిక పడింది.
రాజా, నువ్వు దేశం వదిలి వెళ్ళాక నీ కుమారుడు ఒక వారకాంతతో అంతఃపురంలోనే ఉండిపోయి రాచకార్యాలు చూడలేదు. నీ కూతురు రుక్మిణీకి నెల తప్పిందని చెప్పుకుంటున్నారు. పరీక్షిస్తే నీకే తెలియగలదు. ఆప్తులం కనుక చెబుతున్నాం. మాకు విచారంగానే ఉంది అందులో. అది చదివి భోజుడు చికాకు పడ్డాడు. ఇంటికి వస్తే అన్నీ దుఃఖాలే, అందుకే సంసార దుఃఖం అన్నారు పెద్దలు. నా సంస్థానంలో దుర్మార్గులు చాలామంది ఉన్నట్లున్నారు. మునుపు లీలావతి గురించి ఇలాగే అసత్యం రాశారు అనుకుంటుంటే ప్రతిహారి వచ్చి ముఖ్యమంత్రిని ప్రవేశపెట్టేదా అని అడిగాడు. అతను వచ్చి నమస్కరించి దేవరవారు ప్రయాణపు బడిలిక వల్ల కాబోలు అస్వస్థులుగా కనిపిస్తున్నారు అన్నాడు. అందుకు భోజుడు, ప్రయాణం కాదు, జన్మే బడిలిక. సరే, నేను లేనప్పుడు చిత్రసేనుడు రాచకార్యాలు చేపట్టాడా? పండితులను ఆదరించాడా? ఎలా ప్రవర్తించాడో నిజం చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళింది మొదలు వారికి శరీరంలో అస్వస్థత కలిగి ఎప్పుడు అంతఃపురంలోనే ఉండేవారు. రాచకార్యాలు పరిష్కరించడానికి వారికి అంతగా అవకాశం లేక మేమే పరిష్కరించాం. దేవరలా పండితులని మరెవ్వరూ సత్కరించగలరు. అది అలా ఉంచండి. ఒకనాడు ఒక పురుషుడు గుర్రం మీద వస్తూ తెలిసో తెలియకో రాజపుత్రిక ఉద్యానవనంలోకి పోయాడు. ఆమె గుర్రం మీద వచ్చింది. స్త్రీ కాని పురుషుడు కాడని ద్వారపాలకులను గద్దించి అంతఃపురంలోకి తీసుకుపోయిందని వారు చెప్పగా రాజకుమారులను మేము ప్రార్థించాం. వారు వెళ్ళి చూసి స్త్రీయే అని నిర్ధారించారు. ప్రతిహారులు కొందరు పురుషుడే అని వాదిస్తున్నారు. ఇదే మీరు వెళ్ళాక జరిగిన విశేషం అన్నాడు మంత్రి. అది విన్న భోజుడికి ఆ పత్రిక నిజమే ఏమో అనిపించింది. సరే, మీరిప్పుడు వచ్చిన పనేమిటి? ఇవాళ విద్వత్సభ జరుగుతుంది. ఎందరో పండితులు వచ్చారు. కొందరు కాళిదాసుతో ప్రసంగించాలని కోరుతున్నారు. కాళిదాసుకి కవిత్వమే తప్ప శాస్త్రాలు తెలియవంటున్నారు. మీరు సభకు వచ్చి వాది ప్రతివాదులను నిరూపించి మధ్యస్థులని ఏర్పరచాలి అన్నాడు అతను. అయ్యో, ఇవాళే ప్రసంగం పెట్టారా? నా మనసు బాగోలేదే. భైరవుడి విషయం ఏమయ్యింది అడిగాడు రాజు. మంత్రి మరీ చెప్పగా సభకు రావడానికి అంగీకరించాడు. సభకు కుచుమారుడు మొదలైన వారు, దండి, భవభూతి మొదలైన వారు ఇంకా ఎందరో వచ్చారు. భోజుడి పక్క పీఠం మీద కాళిదాసు కూర్చున్నాడు. భోజుడు, మహావిద్వాంసులందరూ నా భాగ్యం కొద్దీ వచ్చారు. మీ ప్రసంగాలు విని ఆనందిస్తాము. మీ విద్యా వైభవాలు ఉట్టిపడేలా ప్రసంగించండి. మత్సరగ్రస్తులు కాక ఎవరితో ప్రసంగిస్తారో చెబితే మధ్యస్థుని నియమిస్తాం అని నమస్కరించాడు. అప్పుడు కుచుమారుడు లేచి, మహారాజా, మేము కాశీపురంలో చదువుకున్నాం. 7గురిలోనూ 6గురం ఇక్కడున్నాం. అన్ని విద్యలలోనూ పాండిత్యముంది. మీ సంస్థాన పండితుల ప్రఖ్యాతి విని వారితో వాదించాలని వచ్చాం అన్నాడు. శంకర కవి లేచి, అయ్యా, వీరి మాటలు గర్వంగా ఉన్నాయి. కాళిదాస కవి ప్రతిభ విని ఉంటే వారు ఇంత దూరం రాకపోయి ఉందురు. ఈ సంస్థాన పండితులలో అతనే ముఖ్యుడు. అతనే మీకు ప్రతివాదిగా ఉంటాడు. మధ్యస్థుణ్ణి కోరుకోండి అన్నాడు. గోనర్ధీయుడు లేచి, కాళిదాస కవి గురించి మేము ఇదివరకే విన్నాం. వారిని గెలవడం దేవుడికైనా తరం కాదు. మేము ఆయనకు మా విద్యా పాఠవం చూపాలని వచ్చాం తప్ప వారి మీద గెలుచుకుందుకు కాదు. అందుకే అనుజ్ఞ ఇమ్మని ప్రార్థిస్తున్నాం అన్నాడు. భోజుడు లేచి, కుచుమార, గోనర్ధీయుడు మొదలైన పండితుల చరిత్ర లోకాతీతం. కాళిదాస మహాకవి ముల్లోకాలకి ప్రభావం సంపన్నుడు. వీరు ప్రసంగిస్తే మధ్యస్థుడు సరస్వతో ఉండాలి. అలాంటి సమర్థులు దొరికే వరకు వీరి వాదం నిలుపుదాం. తక్కిన పండితులు ప్రసంగించవచ్చు అన్నాడు. మిగిలిన వారి ప్రసంగాలు ముగిశాక సభ ముగిసింది. భోజుడు గోనర్ధీయ కుచుమారులని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, మిమ్మల్ని చూడగానే తెలుసుకున్నాం. మీరప్పుడు మిమ్మల్ని మరుగుపరుచుకున్నారు. మీతో మీ మిత్రుడు గోటకముకుడు ఇక్కడికి రాలేదేం? ఎక్కడికైనా పంపారా? అతను దత్తుడు తప్ప తక్కిన వాళ్ళం 5గురము కలుసుకున్నాం అని వృత్తాంతం చెప్పండి అని ప్రార్థించాడు. ఒక పాపాత్ముడి మూలంగా నేను స్మృతి పోగొట్టుకొని అతను ఎక్కడికి పోయాడో తెలుసుకోలేకపోయాను. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ చిక్కుపడ్డాడో
ఈ పాటికి ఇక్కడికి రావాల్సిందే అన్నాడు భోజుడు విచారంగా. అప్పుడు సువర్ణనాభుడు భోజుడికి భైరవుడి దుర్మార్గం గురించి చెప్పి, వాడు గురుద్రోహి, మనుషులని మృగాలగాను పక్షులగాను చేసి వంచిస్తాడు. వాడి దగ్గరున్న జంతువులు పక్షులు అలాంటివే. మా కుచుమారుడు అతన్ని పరావిభవించగలడు. మీరు వాడి మృగ వినోదం చూడడానికి ప్రత్యేకంగా రప్పించారు కనుక వాడి పరాభవం మీకు అసమ్మతమేమో అని ఆలోచిస్తున్నాం. మా వాళ్ళందరినో వాడు మృగాలని పక్షులని చేసి తిప్పుతున్నాడు. వాడిని శిక్షించి వాడి దగ్గరున్న మృగాలని పక్షులని వశపరుచుకోవాలి అన్నాడు. వాడి చరిత్ర మీకు తెలుసా? అందరికంటే నన్ను ఎక్కువ పరాభవించాడని వాడిని శిక్షించడానికే రప్పించాను. వాడి ఆటనాడు మనం ప్రతీకారం చేద్దాం. ఇప్పుడేమీ వెల్లడించకండి అని భోజుడు వాళ్ళని విడిదికి పంపి తను అంతఃపురానికి పోయాడు. అతన్ని మళ్ళీ లీలావతి వియోగం బాధించసాగింది. రుక్మిణి చిత్రసేనలు కళంకాలు తలుచుకొని చికాకు పడసాగాడు. గోనర్ధీయుడు మొదలైన మిత్రులు గోణికాపుత్రుడితో తమ విడుదలకు పోయారు. గోణికాపుత్రుడు వారి చరిత్రలు విని ఆశ్చర్యపోయి దత్తుడి గురించి తనకి తెలిసినదంతా చెప్పి, అతను యక్షుడి శాపం వల్ల స్త్రీ రూపంలో ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అతన్ని వెతికి పట్టుకుంటే యక్షుడి శాపం ఉపసంహరించుకుంటాడు అన్నాడు. యక్షుడు భైరవుడి చేత పరాభవించబడ్డా అడన్నావు కదా, అదే నిజమైతే ఇప్పుడే పోయి భైరవుణ్ణి పరాభవిద్దాం. రండి, రేపటి వరకు ఎందుకు, నిమిషంలో వాడిని బంధిస్తాను అన్నాడు కుచుమారుడు. గోనర్ధీయుడు తొందరపడకు, వాడి ఆట చూసి సమయోచితంగా చేద్దాం. గోటకముకుడి విషయం రాజు తనకేమీ తెలియదంటున్నాడే, వాడు కూడా వీడికి చిక్కలేదు కదా అన్నాడు. రేపు అన్నీ తెలుస్తాయి కదా అన్నాడు గోణికాపుత్రుడు. వాళ్ళ మాట్లాడుకుంటుంటే చిత్రసేనుడు అక్కడికి వచ్చాడని కబురు వచ్చింది. గోణికాపుత్రుడు అతనికి ఎదురు వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టి తమ మిత్రుల కథలన్నీ చెప్పాడు. అప్పుడు, నేను దత్తుడిని గోణికాపుత్రుడిని ఎరుగుదును. మీ చరిత్రలు విన్నాను. దత్తుడు కొన్నాళ్ళు నా దగ్గరుండి మరీ కనబడలేదు, ఎక్కడికి పోయాడో అన్నాడు. గోణికాపుత్రుడు, మిత్రమా, విపులుడి వద్ద నుంచి జవాబు వచ్చిందా? వైశ్యాపుత్రికల వార్తలు ఏమైనా తెలిసాయా? అతను చేసిన దుర్మార్గానికి ప్రతిక్రియ చేయాలి. నా మిత్రులు గోనర్ధీయ కుచుమారులు చెరొక దేశానికి అధిపతులు, బలాలతో వెళ్ళి వాడిని బంధించి తేగలరు అన్నాడు. అవును, ఈ సందడిలో నేను మీకు చెప్పలేదు కాబోలు. జవాబు వచ్చింది. ఆ వేశ్యాపుత్రికలను ఎరుగనని వారిని తమ దేశంలో చూపిస్తే మనం వేసే శిక్షకు పాత్రుడవుతాడని వచ్చి వెదకమని రాశాడు. వెంటనే కొందరు దూతలని పంపాను అన్నాడు. ప్రసంగవశంలో మీ తల్లి లీలావతి ఇక్కడుంది అని అతను అనేసరికి, మా తల్లి లీలావతి బతికుందా? ఇక్కడికి ఎలా వచ్చింది? చూపించు అని కోరాడు చిత్రసేనుడు. ఆడవాళ్లతో ఉన్నారు, ఇప్పుడు సమయం కాదు, రేపు తప్పక చూపించాలి అని బ్రతిమాలుకొని రాజపుత్రుడు ఇంటికి వెళ్ళిపోయాడు. గోటకముకుడి కథ. మరునాడు పొద్దుట మిత్రుల 5 ఇంటి చావిడిలో కూర్చుని దత్తక గోటకముకుల గురించి ముచ్చటించుకుంటుంటే ప్రతిహారి వచ్చి, అయ్యా, గోటకముకుడనే బ్రాహ్మణుడు బండి మీద 2 స్త్రీలతో వచ్చి మీ దర్శనం కోరుతూ ద్వారం వద్ద ఉన్నాడు అనగానే, మా ప్రాణమిత్రుడేడి అంటూ 5 తటాలున లేచి గుమ్మం దగ్గరికి పరిగెత్తారు. అతను వారిని చూసి ముఖం వికసించగా, ఓహో, నేటికి కృతార్థుడివయ్యావు అంటూ కౌగలించుకున్నారు. వాడు అతన్ని లోపలికి తీసుకెళ్లి బండి మీద ఉన్న స్త్రీలెవరు అని అడిగాడు. గోణికాపుత్రుడు, అయ్యో, వాళ్ళ మాట మర్చిపోయాను. వాళ్ళు రతిమంజరి, చిత్రసేన అనే వేశ్యాపుత్రికలు. అయ్యో, నీకు కొత్తగా చెబుతున్నావే. వారిలో ఒకరు దత్తుడి భార్య, రెండవది నీ భార్య. వాళ్ళు మన మూలంగా చాలా కష్టాలు పడ్డారు. ఆ రతిమంజరి చిత్రసేనలే అంటూ బండిలోని వాళ్ళిద్దరి దగ్గరికి పోయి వచ్చారా? మీకోసం భూమిని తలకిందులు చేయదలుచుకున్నాం, లోపలికి రండి, మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటూ లోపలికి తీసుకెళ్ళి స్త్రీలందరికీ వారిని పరిచయం చేశాడు. అంతఃపుర కాంతలు వాళ్ళ సౌందర్యాన్ని వింతగా చూస్తూ వాళ్ళ వృత్తాంతం తెలుసుకుని వాళ్ళ మనస్థైర్యానికి ఆశ్చర్యపోయారు. కుచుమారుడు గోటకముక, ఆ వేళ స్నేహితుడితో పురంధరపురం నుంచి వెళ్ళావు కదా, ఎక్కడెక్కడ తిరిగావు, ఏం విశేషాలు చూశావు, నీతో వచ్చిన స్నేహితుడు ఎవరో తెలుసా అని అడిగి ఆ వృత్తాంతం చెప్పమన్నాడు. అప్పుడు గోటకముకుడు, మిత్రులారా,
నాతో వచ్చిన వాడెవరో నాకు ఇప్పటికీ తెలియదు. ఏకశిలా నగరానికి వెళ్తుంటే అరణ్యంలో భైరవుడని తాంత్రికుడు ఎదురయ్యాడు. నా మిత్రుడి భార్యని అపహరించిన మాయావి వాడే అని తెలుసుకుని వాడిని ఆపాం. వాడు తన పరివారాన్ని పిలిచాడు. అతన్ని పట్టుకుని నెత్తి మీద ఏదో పసరు రుద్దాడు. మరి అతను కనబడలేదు. వాడు నా మీదకు వస్తాడని డొంకలోకి పోయి దాక్కున్నాను. అక్కడ వాడి మృగాల గుంపులో నుంచి తప్పించుకున్న గుర్రం మేస్తుంటే వేరొక ఉపాయం తోచక కళ్ళెము తీను లేకపోయినా తటాలున దాని మీదకు ఎగిరాను. అది కనబడిన మార్గం వెంట వేగంగా పరిగెత్తింది. వాడు తరుముతాడేమో అని భయంతో చాలా వేగంగా పరిగెత్తించాను. అది అడవిలో పోయి ఒక గుడిసె దగ్గర నిలబడింది. నాకు దాహం అవుతుంది. ఆ గుడిసెలో ఎవరైనా ఉంటారనుకుని లోపలెవరు అని అరిచాను. జవాబు రాలేదు. తొయ్యడంతోటే తలుపు తెరుచుకుంది. లోపల ఎవరు లేరు. స్వల్పంగా సామానుంది. పెరటిలో నుయ్యి, దాని దగ్గర చేదుకుందుకు చేద ఉన్నాయి. నీళ్లు తాగి వచ్చి చూడగా ఒక గదికి తాళం వేయబడి ఉంది. వాళ్ళెక్కడికి వెళ్ళారో అనుకుంటూ బయటకు రాగా గుర్రం అక్కడే ఉంది. నన్ను చూసి సకిలించింది. నేను దాని దగ్గరకు పోయి జూలు దువ్వుతూ ముఖ లక్షణాలు చూస్తుంటే మెడలో తాయెత్తు కనబడింది. దానిని తెంపి పారేసేసరికి ఆ గుర్రం స్థానంలో ఒక ముసలమ్మ నిలబడింది. నేను ఆశ్చర్యపోతూ, అవ్వ నువ్వెవరివి, గుర్రాని వయ్యావే అని అడిగాను. అప్పుడు ఆ అవ్వ, బాబు ఈ కుటీరం నాదే, మేము సర్వస్వత బ్రాహ్మణులం. ఈ ప్రాంతంలో నీరుంది, మొక్కలు అవుతాయి. నేను నా భర్తతో ఈ కుటీరంలో చాలా కాలం కాపురం చేశాను. పశువులు మేపుకుంటూ వ్యవసాయం చేసి బతికేవాళ్ళం. నా భర్త చనిపోయేసరికి నాకు 3 ఏళ్ల కూతురు ఉండేది. నా పేరు రాధ, నా కూతురి పేరు మిత్రవింద. దానికి 12 ఏళ్ళు వచ్చేసరికి చక్కని లావణ్యవతి అయ్యింది. మిత్రవిందకి యవ్వనం రావడం మొదలు తగిన భర్త ఎవడు దొరుకుతాడా అని ఆలోచించసాగాను. వరాహ ద్వీపం అధిపతి ఒకనాడు ఈ అడవికి వచ్చాడు. గాలివాన పట్టి అతని బలాలు చెదిరిపోయాయి. చీకటిపడి మెరుపులు మెరుస్తూ వర్షం కురుస్తుంటే అతను ఎలాగో ఈ కుటీరానికి చేరుకొని లోపల ఎవరు అని పిలిచాడు. నేను తలుపు తీయగా ఆ రాత్రికి కొంచెం తావిస్తావా అని అడిగాడు. తడిసిన బట్టలలో వజ గజ గజ వణుకుతూ అతనిని లోపలికి రమ్మని కట్టుకుందుకు పొడిగుడ్డలిచ్చి నిప్పు రాజేసి వంట చేసి పెట్టాను. పడుకుందుకు మంచమిచ్చాను. అతను చాలా సంతోషించి, అవ్వ నాకు మంచి ఉపకారం చేశావు, జీవితంలో నిన్ను మర్చిపోలేను. నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండడం ఎందుకు, నీకు పిల్లలెందరు అంటూ నా వృత్తాంతం అడిగాడు. ఇది నా జన్మభూమి, అందుచేత స్వర్గంలా ఉంది. మాకు పశువులు, పచ్చిక, వ్యవసాయము ఉంది. నా కూతురు మిత్రవింద పెళ్లి మాత్రమే నా సమస్య, అందుకు మీరు సాయం చేయండి అన్నాను నేను. అతను దానిని చూపమన్నాడు. దీపం వెలుగులో దాని అందం చూసి ఆశ్చర్యపడ్డాడని గమనించాను. నువ్వు పోయి పడుకో, రేపు చూస్తాలే అని దానిని పంపి, నీ కూతురు మిత్రవింద అతి చక్కనిది, ఏ కృష్ణుడో వచ్చి చేసుకుంటాడు, నీకు చింత అక్కర్లేదు అన్నాడు. మరునాడు అతనిని వెతుక్కుంటూ బలగాలు వచ్చాక తెలిసింది అతను రాజు అని, చక్రధర భూపాలుడని. అతను లేచాక మిత్రవింద చేతనే అతనికి ఉపచారాలు చేయించాను. నా కూతురు చక్కదనానికి వలచిన అతను 3 రోజులకైనా కదలలేదు. దానితో సల్లాపాలాడుతూ చివరకామెను తనకిచ్చి వివాహం చేయమని సూచించాడు. నేను సంతోషంగా దానిని అతని తొడ మీద కూర్చోబెట్టాను. అతను దానిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దానిని తన గ్రామానికి తీసుకుపోగా నేను కొన్నాళ్ళు అక్కడుండి వచ్చాను. మిత్రవింద భర్తతో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ జాంబవతి అనే కూతురిని కన్నది. అది నన్ను అక్కడికి రమ్మని ఎంతో నిర్బంధిస్తుంది. కానీ నాకు ఈ చోటు వదిలిపోవడం ఇష్టం లేదు. అప్పుడప్పుడు పోయి వస్తుంటాను. ఆ మధ్య గడ్డము తల పెంచుకొని జటలతో మహర్షిలా కనిపిస్తూ మృగాలని పక్షులని వెంటబెట్టుకున్నవాడు ఈ అడవిలో బస చేయగా నేను అతని వద్దకు పోయి నమస్కరించి, ఈ అరణ్యం నాది, నేను గుత్తకి తీసుకున్నాను. నాకు చాలా పశువులున్నాయి. మా పచ్చికంతటిని మీ పశువులు మేసేస్తున్నాయి. అందుచేత మీరిక్కడ 1-2 రోజుల కంటే ఉండవద్దు అని వినయంగా ప్రార్థించాను. అతను కళ్ళెర్ర చేస్తూ, ఈ అడవి ఒకరు పెంచింది కాదు, దీని మీద అందరికీ సమాన అధికారమే. నా శక్తి నీకు తెలియదు. నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటాను. వద్దనడానికి నువ్వెవరివి అని గద్దించాడు.
ఈ అరణ్యం మీద మీకు అధికారం ఉంటే మీ పశువులు, మృగాలు, పక్షుల మీద నాకు అధికారం ఉందంటే మీకు కోపం వస్తుందేమో. దేవుడి సృష్టి అందరికీ సమానమే కదా అన్నాను. దానితో అతనికి కోపం వచ్చి ఏదో పసరు నా నెత్తి మీద రుద్ది నన్నొక గుర్రంగా చేశాడు. తరువాత జరిగినవన్నీ కలలా ఉన్నాయి. తప్పించుకుపోదామనుకుంటుంటే మీరు వచ్చి నన్నిక్కడికి తీసుకొచ్చారు. మీ దయ వల్ల నా రూపం వచ్చింది అందా అవ్వ. నేను ఆశ్చర్యపోతూ, అవ్వ, వాడు మహాపాపాత్ముడు. ఒక పతివ్రతను చెరపట్టాడని వాడి కోసం తిరుగుతున్నాను. నా మిత్రుని అలాగే చూశాడు. నన్ను అవమానిస్తాడని మాటకు పోయాను. నీ వలన అతనికి చిక్కకుండా రాగలిగాను. వాడి గురించి బాగా తెలిసింది కనుక శిక్షింపచేస్తాను అవ్వ. నీ అల్లుడు రాజు కదా, నువ్వు వరాహపురంలో సుఖంగా ఉండొచ్చు కదా అంటే పశువుల మీద వ్యామోహం నన్ను కదలనివ్వదు అంటూ పెరడు చూపించింది. అక్కడ అనేక పశువులున్నాయి. ఆమె గుడిసెలో ఒక మూల చాటుగా అమర్చబడిన చిన్న తలుపు తీసి నేల సొరంగం చూపించింది. అక్కడ ఎన్నో వింత వస్తువులు ఉన్నాయి. విశాలంగా ఇంద్రభవనంలా ఉంది. ఇది మహారణ్యం కావడం, ఒంటరిగా ఉండడం వల్ల పేదదానిలా కనిపిస్తాను. ఈ గుడిసె చూచి నా జోలికి ఎవరూ రారు. నా పశువులు బలవంతంగా ఎవరైనా తోలుకుపోయినా ఇక్కడ అక్కడ ఉండక వెంటనే వచ్చి మందలో కలుస్తాయి. నా ఇంట్లో ఉండే వస్తువులు కుబేరుడి దగ్గర కూడా ఉండవు. నా అల్లుడు ఇవి చూసే నా పిల్లని చేసుకొని చాలా వస్తువులు తన ఊరు తీసుకుపోయాడు. అవ్వ, ఈ గుట్టు వైభవము ఇతరులకు చెప్పకు సుమి, బాధిస్తారు అన్నాను నేను నవ్వుతూ. నీ మంచితనం గ్రహించి కానీ అందరికీ ఎందుకు చెబుతాను? ఆ వేళ చక్రధరుడికి చూపాను, మళ్ళీ నీకు చూపుతున్నాను. నా కూతురికే బాగా తెలియదు. విద్వాంసుడివి, నన్ను రక్షించిన వాడివి అని నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను. అందుకే రహస్యం చెప్పాను అంటూ తలుపు మూసి తృప్తిగా భోజనం పెట్టింది. నేను 2-3 దినాలలో ధారానగరం పోవాలి. ఆ తాంత్రికుణ్ణి శిక్షింప చెయ్యాలి. మిత్రులని కలుసుకొని ఉపాయం ఆలోచిస్తాను. నాకు ఉపకారం చేస్తానన్నావు. నాకు ధనంతో నిమిత్తం లేదు. నా మిత్రులు 2 మహారాజులు అని నేనంటుంటే ఆ అవ్వ, మీరు మహావిద్వాంసులు, మీ విద్యే మీ ధనం. వరాహపురం తీసుకెళ్ళి మీకు మా అల్లుడితో మైత్రి ఏర్పరచాలని నా ఉద్దేశం. 2 రోజుల్లో బయలుదేరదాం అంది. నేనక్కడి విశేషాలు చూస్తూ గడిపాను. అవ్వ పెరట్లోని 2 దున్నపోతుల వీపు మీద మెత్తని చుగుళ్ళు చాపలా పరిచి జీనులు కట్టింది. నాకు నవ్వు వచ్చింది. కానీ అంతకంటే మరో సాధనం లేదు. ఒకదాని మీద అవ్వ, మరో దాని మీద నేను. కుదుపు లేదు, వేగంగా నడవసాగాయి. 3 రోజులకి సముద్ర తీరంలోని ఒక పల్లె చేరాం. అక్కడ ఒక పల్లెవాడిని పడవ కట్టమని దాని మీద అవతలి ఒడ్డు చేరాం. అక్కడి నుంచి బండిలో వరాహపురం పోయాం. ఆ నగరం వైభవంగా ఉంది. తల్లి వస్తుందని కూతురు ఎదురొచ్చింది. నన్ను అంతరంగికుడిగా పరిచయం చేసి ఉపచారాలు చేయించింది. భైరవుడి వల్ల తనకు కలిగిన ముప్పు, నేను రక్షించిన విధము చెప్పింది. అక్కడికి రమ్మని కూతురు మందలిస్తున్నా వినకుండా నీ భర్త ఊళ్ళో ఉన్నాడా అని అడిగింది. వారి మిత్రుడు విపులుడు వర్తమానం పంపగా మహాపురానికి వెళ్ళారు, రేపు వస్తారు అంది. భోజనం చేసి రాత్రి హాయిగా నిద్రపోయాను. ఉదయం లేచాక అవ్వ తన మనవరాలు జాంబవంతిని చూపించింది. అతి చక్కగా ఉండి నాలో మోహావేశం కలిగించింది. ఆ బాలిక చేత నాకు నమస్కరింప చేయగా అనుకూలుడైన భర్త లభించాలి అని ఆశీర్వదించాను. ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. గ్రామాంతరం నుండి వచ్చిన భర్తకి తన తల్లి వచ్చిందని చెప్పగా పశువులేమవుతాయో అని పరిహాసం చేశాడు. ఆమె తన తల్లికి కలిగిన అవస్థ చెప్పింది. ఈ పుణ్యాత్ముడే ఆమెను రక్షించాడు అంటూ నన్ను పరిచయం చేసింది. అతను అడగగా నేను నా వృత్తాంతం అంతా చెప్పాను. భైరవుడి వృత్తాంతం కూడా వివరించాను. అతను నన్ను చాలా గౌరవిస్తూ విద్యలలో కొంత ముచ్చటించి నేనిచ్చిన ప్రత్యుత్తరాలకి ఆశ్చర్యపోయాడు. తరువాత మేమిద్దరము ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేశాం. అప్పుడు అతని భార్య వడ్డిస్తూ, విపులుడు మీకంత అవశ్యంగా బ్రహ్మని ఎందుకు కబురంపాడు అని అడిగింది. అందుకు అతను, లోకమంతా స్త్రీ ప్రభావంతో కూడుకొని ఉంది. విపులుడు మతంగా యోగిని ప్రోత్సాహంతో 2 వారకాంతలను వరించి వాళ్ళని బలవంతంగా రప్పించుకున్నాడు. వాళ్ళు అల్లరి చేసి ఎలాగో భోజుడికి తెలియజేసినట్లుంది. భోజుని పుత్రుడు చిత్రసేనుడు రాజా ప్రజల న్యాయాన్యాయాలు విచారించి రాజు దుర్జనులను శిక్షించి సజ్జనులని రక్షించాలి. నువ్వు ఆ మాట మరిచి 2
వనితలను బలవంతంగా చెరపట్టావట. అది చాలా పాపం. ఈ జాబు చూసిన తక్షణం నువ్వు వాళ్ళిద్దరినీ వదిలివేసి ఆ విషయం మాకు తెలియపరచు. అలా పత్రిక రాకపోతే ఆ క్షణంలోనే నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం, నీ రాజ్యం అన్యాక్రాంతం చేస్తాం అని రాసి విపులుడికి పంపాడట. విపులుడు భోజుడు కంటే దుర్బలుడవ్వడం వల్ల ఆ పత్రికకి జడుసుకొని, మహారాజా, నా శత్రువులెవరో మీకలా వార్త పంపారు. వేశ్యాపుత్రికలు ఇద్దరిని నేనెన్నడూ తీసుకురాలేదు. వారు నా దేశంలో లేరు. మీకు నా మాటలో విశ్వాసం లేకపోతే దూతలను పంపి వెతికించండి. ఆ వేశ్యలు ఉంటే మీరు వేసిన శిక్షకు పాత్రుడినవుతాను అని భోజుడికి తెలియజేసి నాకు వర్తమానం చేశాడు. నేను వెళ్ళి అడిగితే అదంతా చెప్పి మతంగా యోగిని మూలంగా బలవంతంగా ఇద్దరు గణిక పుత్రికలని తెచ్చినే మాట నిజమే. ఇప్పుడు వీళ్ళని వదిలితే నా అక్రమం బయటపడుతుంది. వెలయాళ్లను నేను తెప్పిస్తే కులస్త్రీల కంటే ఎక్కువ కుమిలిపోతున్నారు. కనుక మీరు వారిని మీ దేశానికి తీసుకుపోయి కొన్నాళ్ళు కాపాడండి. ఈ ఉపద్రవం దాటాక కర్తవ్యం ఆలోచిద్దాం. నువ్వు నాకు మిత్రుడివి కనుక ఈ ఉపకారం చెయ్యి. నీ దగ్గరుంటే ఈశ్వరుడు కూడా తెలుసుకోలేడు అని ప్రార్థించాడు. అక్రమమే అయినా మిత్రుడి కార్యం కనుక చేయగలిగినదే అని అంగీకరించి వారకాంతలిద్దరినీ ఇక్కడికి తీసుకువచ్చాను. చావిడి గదిలో ఉన్నారు అని భార్యకు చెప్పాడు. ఓహో, మీ సాధుత్వం గొప్పదే. విపులుడు చేసిన పనికి మందలించక ఆమోదించి వాళ్ళనిక్కడికి తీసుకువచ్చారా? చాలు చాలు. ఇది కానీ భోజుడు వింటే మిమ్మల్ని కూడా అపరాధిగా తలచి మీ మీద కత్తి కట్టక మానడు. అది కాక పాపపుణ్యాలు చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు నలుగురు ఆ ఫలాన్ని సమంగా పంచుకుంటారని పెద్దలు చెబుతారు. కేవలం మాట వల్లనే ఓ బ్రాహ్మణుడు యతి హత్యాపాపం అనుభవించిన కథ నాకు ఒక పండితుడు చెప్పాడు, వినండి అంటూ ఆమె చెప్పసాగింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.